ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తనువు చాలించిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో నిర్మించిన చెరుకూరి సుందర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తనయుడు చెనుకూరి శ్రీధర్ని అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తన తండ్రి చెరుకూరి సుందర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెడు పనులు మాత్రం ఏం చేయలేదని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు మా పక్క ప్రాంతం కనుక నాకు ఆయన గురించి ఎక్కువగా తెలుసు, అందుకని చెప్తున్నాను. ఆయనకి టీం ఉండేది, ఆ టీం మంచి పనులకే ఉపయోగపడింది తప్ప చెడు పనులు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టారు ఎరగరు. మేము నేర్చుకున్నటువంటి ఆ అలవాట్లు కానివ్వండి, దానివల్లే ఆయన వల్ల మాకు ఆ గౌరవం తగ్గుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే ఆయన ముఖ్యంగా అనేక సార్లు నాకు ఎన్నో విషయాలు, నాన్న మీరు బయట తిరుగుతూ ఉంటారు, ఎన్నో తగులు చేస్తూ ఉంటారు, మరి ఇది మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే, అరే ఎవరైనా మన దగ్గరికి ఆపదతో మన దగ్గరికి వస్తూ ఉంటారు, మనం వాళ్ళకి మన అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి సాయం చేయాలి, వారి ఆపదల నుంచి గట్టెక్కే విధంగా మనం వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పి మరి మమ్మల్ని ఆ దిశగానే పెంచారు. మేము ఇవాళకి కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆపదలో వస్తే నేను మరి వాళ్ళకి సాయం చేయడం కానీ, నా వల్ల అవ్వకపోతే నా మిత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా సలహా తీసుకుని చేస్తాను. అలాగే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయం కోసం నా జీవితాంతం మరి పోరాడుతూ ఆయన యొక్క విలువలను కాపాడుతానని సభాముఖంగా తెలియజేస్తూ ఆయన యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరి కొనసాగిస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటారు. 4-5 టైమ్స్ అతను రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రోజుల్లో బ్రతుకున్న తల్లిదండ్రుల్ని వాళ్ళు పెద్దవారైన తర్వాత పట్టించుకొని రోజుల్లో మరి ఒక తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో మరి వారు నిరంతరంగా నన్ను రిక్వెస్ట్ చేసి మరి స్టాచ్యూ